రేవంత్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా పనితీరు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిజంగా కూడా మనసు విలవిల అవుతుంది. చిన్న పిల్లలు అక్కడ వాళ్ళ ఇల్లు కూలుస్తుంటే, వాళ్ళ అమ్మ నాన్న పెట్రోల్ పోసుకుంటుంటే, చిన్నపిల్లల పుస్తకాలు తెచ్చుకోవాలంటే కూడా ఆగకుండా ఒక గర్భవతి ఎంత బాధాకరం అంటే ఈరోజు చేసింది చెడగొట్టుడు. ముఖ్యమంత్రి అయితే ఇంకా తెలంగాణకు ఇంకా పోయిన ప్రభుత్వం కంటే ఇంకేం ఎక్కువ చేయాలని ఆలోచించాలి తప్ప పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటున్న ఈ సీఎం చూస్తుంటే నిజంగా కూడా బాధాకరం. ఇట్లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఎంత బాధాకరం అంటే ఊర్లలో నుంచి వచ్చి ఏదన్నా ఎక్కడన్నా ప్లేస్ ఉంటే అమ్ముకొని వచ్చి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు తెలిసి తెలియక, వాళ్ళు బఫర్ జోన్లు ఉన్నాయని తెలియక, ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, గరిపెట్టి కట్టుకున్నారు, అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. చీటీలు వేసి కష్టపడి రూపాయి సంపాదించుకొని కొనుక్కున్న నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఈరోజు వాళ్ళ పొట్ట కొట్టడం, వాళ్ళని బాధ పెట్టడం అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ ఏడుపుల మీద, వాళ్ళ బాధల మీద అనేది అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని ఫస్ట్గా గుర్తించి వాళ్ళకు సమాచారం ఇచ్చి, నోటీసులు ఇచ్చి, వాళ్ళు మరి ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి, వాళ్ళకు తగిన పరిహారం ఇచ్చి చేసుకోవాలి తప్ప ఇలాంటి పనులు చేస్తే తప్పకుండా ప్రజలు తిరగబడతారు, బుద్ధి చెప్తారు. ఇలాంటి పేదోళ్ళ ఏడుపులు ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? పేదోళ్ళ కడుపు కొట్టి పెద్దోళ్ళని చేస్తున్నారు. పెద్దోళ్ళ జోలికి పోతున్నారా? ఇప్పుడు వాళ్ళ అన్నగారి దగ్గర ఉన్నారు, వాళ్ళకి స్టే తెచ్చుకున్నారు. మరి పేదోళ్ళు ఎక్కడికి పోవాలి? పెద్దోళ్ళ జోలికి ఎక్కడికి పోయినట్టు కనబడతలేదు. పెద్దోళ్ళు ఎక్కడ బాధపడతలేరు. ఓన్లీ పేదోళ్ళ కోసం ఈరోజు పేదోళ్ళు ఏడుస్తుంటారంట చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా కూడా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి నీకు? ఎంత రోజు పేదవాళ్ళు రోడ్లు పడి, చిన్నపిల్లలు పేదోళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ బోళ్ళు బొక్కలు వస్తువులు బయట పడేసి కొడుతున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? పాపం వాళ్ళు ఏడుంటారు, ఏం తింటారు? హైదరాబాద్లో ఎక్కడి నుంచో ఒక కన్న తల్లిగా ఆదుకుంటారని హైదరాబాద్కి వచ్చిండ్రు. మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? ఏమైనా కమిషన్ల కోసం చూసుడు. మూసీ నది ప్రక్షాళన అంటారు 1.5 కోట్లతో. ఆల్రెడీ FTS ద్వారా మూసీ నది 100% ప్రక్షాళన అయింది. అయిందాన్ని ఇప్పుడు మరి మళ్ళీ మూసీ నదికి 1.5 కోట్లు ఎందుకు పెట్టాలనో ఎవరికి అర్థమైతే లేదు. కేవలం ఇది కమిషన్లు, కమిషన్. ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఏ మంత్రి చూసినా, ముఖ్యమంత్రి చూసినా, ఇంకా ముఖ్యమంత్రి అన్నదమ్ములైతే మొత్తం పంచుకుంటున్నారు. మనిషి ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు పంచుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు నిజంగా కూడా తెలంగాణ అంతా వరదలు వచ్చి రుణమాఫీ కాక రకరకాల బాధలతోని వర్షాకాలం వచ్చి నుంచి రోగాల బారిన పడుతున్నారు. దోమలు ఇవన్నీ వదిలిపెట్టి మంత్రి పదవులు ఇవ్వకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఆయన దగ్గర ఉంచుకొని మరి ఈరోజు ఇంత ఘోరం నిరుపేదలతో ఆడుకుంటున్నావు రేవంత్. నీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. నీ ప్రభుత్వం మీద నీళ్ళ మీద బుడగ లాంటిదే, ఇది ఎక్కువ రోజులు ఉండదు. నువ్వు ఇట్లా చేస్తే పేద ప్రజల బాధల కన్నీళ్ళల్లో కొట్టుకపోవడం ఖాయం. జై తెలంగాణ.